అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో పెసరపప్పుతో పరోటా చేయబోతున్నాము. ఈ పరోటా వచ్చి రాజస్థాన్ స్పెషల్ మూంగ్ దాల్ పరోటా అనమాట. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలాగ బాగా నానాలన్నమాట. అప్పుడే మనం పరోటాలు చేస్తే బాగుంటుంది. ఇలా గంట పాటు నానిన తర్వాత ఇందులో కాశ్మీర్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు దొరికితే బాగుంటుంది. వాము గింజలు, జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జీర్ణం బాగా అవుతుంది మనకి, అజీర్ణం కాకుండా జీర్ణం అవడానికి. గరం మసాలా పావు టేబుల్ స్పూన్, శనగపిండి 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులో మనం పచ్చిమిర్చి, కొత్తిమీర లాస్ట్లో వేద్దాం. ఓకేనా. తగినంత ఉప్పు వేసుకొని ఇందులో 2 నుండి 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పావు టేబుల్ స్పూన్ లాగా హింగ్ వేసుకున్నామంటే మనకి తినేది కూడా అజీర్ణం కాకుండా బాగా జీర్ణమై టేస్ట్ కూడా రెట్టింపు అవుతుంది. ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ అవ్వాలండి. ఆ పెసరపప్పులోనే మనం ఏమేమి మసాలాలు వేసామో అవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం ఏం చేద్దామంటే గోధుమ పిండి 1 పావు కేజీ, అంటే 1 కప్పు. మీ క్వాంటిటీ ఎంతమంది ఉన్నారు ఇంట్లో చూసుకుని వేసుకోండి. అందులో సన్నం కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకోవాలి. గోధుమ పిండి మీరు ఎక్కువ జనం ఉన్నారు, ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉన్నారంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ క్వాంటిటీ. నేను 1 పావు కేజీ లాగా గోధుమ పిండి వేసుకుని కొంచెం నీరు వేసుకుని మనం చపాతీ ముద్ద ఎలా కలుపుతామో అలాగా కలుపుకోవాలన్నమాట. చపాతీ ముద్దలాగా కలిపిన తర్వాత పైన కొంచెం నూనె రాసుకొని మూత పెట్టి 1 గంట వదిలేసినామంటే సాఫ్ట్గా ఉంటుంది. డ్రై కాకుండా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి. 1 గంట అయిన తర్వాత ఒక ముద్ద తీసి చూడండి ఎంత సాఫ్ట్గా నానింది కదా. ఇలాగ నానితేనే మనం చేసే పరోటాలు చాలా స్మూత్గా, సాఫ్ట్గా, క్రిస్పీగా అన్నీ బాగుంటాయి అన్నమాట. మనకి చపాతీ ముద్దలు ఎంత ఉండ తీసుకుంటామో అంత ఉండలు చేసుకుని మనం ఒక సైడ్ పెట్టుకుందాం. చపాతీ ఒత్తిని తీసుకుని దాని మీద కొంచెం గోధుమ పిండి వేసుకున్న తర్వాత మనం ఉండలు చేసి రెడీ పెట్టుకున్నాం కదా. ఆ ఉండలు తీసుకుని కొంచెం ఫ్లాట్గా అటు సైడ్ ఇటు సైడ్ ఉల్టా పల్టా చేసేస్తే గోధుమ పిండి అతుక్కొని మనం చేసే పరోటాలు ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా బాగా వస్తుంది. మీరు అనుకోవచ్చు పెసరపప్పు అని వేసినాం కదా, ఇలాగ ఒత్తేటప్పుడు ఇరిగిపోతుందా, బ్రేక్ అయిపోతుందా అని మీకు డౌట్ రావచ్చు. బ్రేక్ ఏమీ కాదండి, బాగానే వస్తుంది. కొంచెం హార్డ్గా చేయకుండా కొంచెం సాఫ్ట్గా చేయాలి, కానీ బాగా వస్తుంది. ఎక్కడ కూడా అతుక్కోదు. ఆ కర్రకి ఎక్కడ అతుక్కుంటా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. అక్కడక్కడ పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ కనిపిస్తూ నువ్వులు అక్కడక్కడ కనిపిస్తుంది. ఎంత టేస్ట్గా ఉంటుందంటే మధ్య నువ్వులు వేసాం కదా, అది దొరికిన అక్కడ చాలా బాగుంటుంది. చూడండి మీకోసమని ఇంకొకటి ఇలాగ ఒత్తడం చూపిస్తున్నాను. ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత మనం ఒత్తుకున్న పరోటాలు వేసుకోవాలి. ఈ పరోటాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నూనె కన్నా నెయ్యి వేసుకుని ఫ్రై చేసినారంటే తినడానికి చాలా బాగుంటుంది. అలాగే మన బోన్స్ స్ట్రాంగ్ అవుతుందండి. రోజుకు 1 టేబుల్ స్పూన్ నెయ్యి తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. పిల్లలకి ఇచ్చేటప్పుడు నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకుని ఇవ్వండి. ఈ పరోటాలు, పెసరపప్పు పరోటాలు చట్నీతో తిన్నా బాగుంటుంది, గ్రేవీతో తిన్నా బాగుంటుంది, ప్లెయిన్గా అలాగ తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఎందుకంటే అన్ని నువ్వులు, మసాలా అన్నీ వేసుకొని చేసాం కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒక్కటే కదా 4-5 తిన్నా కూడా తిన్నామా అనిపిస్తుంది అనమాట. స్పైసీ చట్నీతో ఇలా ముంచుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీకు ఈ పెసరపప్పు పరోటా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, బాయ్.